హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మౌని అమావాస్య అంటే సల్ల అమావాస్య. అందుకనే మేము బ్రహ్మసముద్రం పల్లం వెళ్తున్నాం. మార్నింగే లేచి ఇక్కడైతే చాలా మంచి అయితే ఉంది. రోడ్డు ఏం కనిపించట్లేదు. ఇది పల్లం బ్రహ్మసముద్రానికి దారి. ఈ బ్రిడ్జ్ మీదే వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ చాలా ఓల్డ్గా ఉంది. సైడ్లు కూడా ఏమీ లేవు. బైక్స్ ఒక సైడ్ వెళ్తుంటే ఒక సైడ్ వస్తున్నాయి. చాలామంది నైట్ కూడా అక్కడ పడుకొని స్నానాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ బ్రిడ్జ్ దాటే విధంగా ఇదైతే రోడ్ అయితే చాలా బాగాలేదు. గదులుగా ఉంది. రాళ్ళు ఉన్నాయి. మొత్తం నడిచే వాళ్ళు కూడా పాపం ట్రాఫిక్ చాలా నడుస్తున్నారు. ఇది సెకండ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద అయితే ట్రాఫిక్ ఆగిపోయింది చాలాసేపు. ఒకసారి వెళ్ళే వాళ్ళు వస్తే ఒకసారి వచ్చే వాళ్ళు వచ్చారు ఆ బ్రిడ్జ్ మీద. ఇక్కడైతే బైక్ పార్కింగ్ చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ చైన్స్, ఇంకా చెరకు, ఖర్జూరం అన్నీ అమ్ముతున్నారు. అంటే తీర్థం అంటే అన్నీ నార్మల్గా అన్నీ అమ్ముతారు కాబట్టి ఇక్కడ బజ్జీలు, ఖర్జూరాలు, బొమ్మలు అన్నీ అయితే అమ్ముతున్నారు. అవన్నీ ఒక వీడియో అయితే తీశాను. చూడండి, ఇక్కడ అన్న సందర్పణ జరుగుతుంది ఫ్రీగానే. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈవినింగ్ 6 వరకు కూడా అన్న సందర్పణ జరుగుతుందంట. నేను కూడా కొద్దిసేపు వడ్డించాను. బీచ్కి వెళ్ళే దారి. అక్కడ పార్కింగ్ చేసుకుని టెంపుల్ దాటుకుని ముందుకంటా రావాలి. 1 కిలోమీటర్ అన్న నడవాలి. చాలాసేపు బండ్లు చాలామంది బీచ్ వరకు కూడా తీసుకొచ్చేసారు. మాకు తెలియదు కాబట్టి అక్కడ పార్క్ చేసి తీసుకొచ్చాము. ఇక్కడైతే చాలా పడవలు ఉన్నాయి. చాలామంది అయితే స్నానం చేయడానికి అయితే వచ్చారు బ్రహ్మసముద్రం దగ్గరికి. ఇక్కడ హైలైట్ ఏంటంటే జై శ్రీరామ్ అని మట్టితో రాసి దానిపైన ఆకులు డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. ఇవన్నీ పడవలు అయితే చాలా ఉన్నాయి. అందరూ ఒక పడవని వాళ్ళ లగేజ్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకున్నారు. మేము కూడా మా లగేజ్ ఆ పడవలోనే పెట్టుకున్నాం. చాలామంది ఇంత లోపలికున్నా కూడా జనాలు చాలా బాగా వచ్చారు. ఈ బీచ్లో కెరటాలు అయితే ఎక్కువ ఏం లేదు, లోతైతే ఏం లేదు. చిన్నపిల్లలు కూడా బాగానే ఉండొచ్చు. ఎక్కువ లోతైతే లేదు, ఫ్లాట్గా ఉన్నట్టే ఉంది. ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ కొన్ని బీచ్లు అయితే లోపలికి ఉన్నట్టు ఉంటాయి. అలా ఏం లేదు, బాగానే ఉంది. ఇదైతే టెంపుల్ లైన్ మాట. వెళ్ళే టైంకి ఎమ్మెల్యే గారు వచ్చారంట. కొద్దిసేపు లైన్ ఆపేశారు. గజస్తంభం, జనాలందరూ వెయిట్ దర్శనానికి. గజస్తంభం, శివాలయం.